ఉక్కుపాదం మోపుతున్న స్మగ్లర్లు వినూత్న రీతిలో తరలిస్తూనే ఉన్నారు. బోర్డర్ దాటిస్తే చాలు కోట్లు వచ్చేస్తాయి అనే రీతిలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా పక్కా నిఘాతో గంజాయి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు. గంజాయిని నిర్మూలించడం కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్లో భాగంగా కోనవరం మండలం జగ్గవరం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒరిస్సా నుంచి హర్యానాకు వెళ్తున్న లారీ నాపి తనిఖీ చేయగా అల్యూమినియం మట్టి కింద దాచిన దాదాపు 50 లక్షల విలువ చేసే 1000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయిని తరలిస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన సహాలం షేక్, అఖ్తర్ షేక్లను ఒడిశాకు చెందిన సమాల్ దేవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. D57D7843 అనే లారీ ట్రక్ అనేది మనకి ఆ జంక్షన్ లోకి రావడం జరిగింది. ఆ జంక్షన్ దగ్గర అందులో మన 3 వ్యక్తుల్ని షేక్, అఖ్తర్ షేక్ వీళ్ళిద్దరు లారీ డ్రైవర్స్, అలాగే వెస్ట్ బెంగాల్ ఇద్దరిది. అలాగే 3వ వ్యక్తి వచ్చేసరికి సమాల్ దే, ఇతను మనకి ఎంఈఏటీఎన్ మన మోటి దగ్గరలో విలేజ్ ఉంది. వీళ్ళిద్దరిని మన అదుపులో తీసుకుని వీళ్ళని విచారిస్తే ఈ సహలాం అలాగే అఖ్తర్ అనే వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు. వీరి యొక్క ఓనర్స్ ఇస్లాం హుసేన్, వీళ్ళు ఈ లారీ యొక్క ఓనర్స్ అనమాట, పార్ట్నర్స్ కమ్ బ్రదర్స్. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో రైస్ ని లోడ్ చేసుకొని ఆ లోడ్ ని మనకి కాకినాడలో అన్లోడ్ చేసి అక్కడి నుంచి మనకి వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నెల 6వ తారీఖున ఏం చేశారంటే ఇల్యూమినైట్ శాండ్, అంటే మన భాషలో దాన్ని అల్యూమినియం సాయిల్ అంటున్నారు, కొంచెం బ్లాక్ సాయిల్ ఆ టైప్ది మనం అక్కడ లోడ్ చేయించుకొని అక్కడి నుంచి మనకి గంజాయిని ప్యాక్ చేసుకోవడం కోసం విజయనగరం, సాలూరు, జైపూర్, మన మల్కన్గిరి రోడ్డు ఏదైతే హైవే రోడ్డు ఉందో ఆ రోడ్లోకి వచ్చి మనకి మోటు దగ్గరలో ఈ MV81 అనే విలేజ్ దగ్గరకు వచ్చి ములుగు జిల్లా వాసులను పెద్దపులి